సో ఈరోజు మనము 5వ స్కందంలో 6వ అధ్యాయాన్ని చర్చించుకుంటాము, రిషభదేవుడి యొక్క కార్యకలాపాలు. సో ఆల్రెడీ మనం కొంచెం చర్చించుకున్నాము రిషభదేవు గురించి గత 2-3 క్లాసెస్లో. సో రిషభదేవు జన్మ, ఆవిర్భావము, తర్వాత ఆయన లక్షణాలు, దాని తర్వాత ఆయన పరిపాలన, దాని తర్వాత ఆయన బోధనలు తన పుత్రులకి, ఇవన్నీ చర్చించుకున్నాము. ఇప్పుడు రిషభదేవుడు ఇంకా ఫైనల్గా ఆయన రిటైర్ అయిపోయారు. అంటే రాజ్య పరిపాలన బాధ్యతల్ని తన మొదటి కుమారుడైన భరతుడికి ఇచ్చేసి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలేసి అవధూతగా ఆయన ప్రయాణిస్తూ భ్రమణ చేస్తూ ఉన్నారు. ఒక యోగి సిద్ధే పాటిస్తూ, ఒక యోగిక పద్ధతిని పాటిస్తూ. సో రకరకాల తపస్సులు చేస్తున్నారు. సో ప్లస్ తర్వాత అజగర్ వృత్తిని తీసుకుంటారు. సో ఇవన్నీ మనం చర్చించుకున్నాం. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు చూద్దామంట. సో మొదటి శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందాము. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇందులో కూడా ప్రోస్ ఫార్మాట్లో ఉన్నాయి, అంటే వచన రూపంలో ఉన్నాయి శ్లోకాలన్నీ కూడా. అందుకే మనము డైరెక్ట్గా అనువాదం మరియు తాత్పర్యం చర్చించుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నారు, హే ప్రభు, ఎవరైతే హృదయంలో శుద్ధతతో, సంపూర్ణమైన శుద్ధత ఉన్నారో, ఇంకా వాళ్ళు ఎంతో చక్కగా భక్తియోగ చేసుకుని తద్వారా సరైన జ్ఞానం కలిగి ఉన్నారు, వారిలో ఇంకా ఈ భౌతిక ఆసక్తి, భౌతిక కార్యాల పట్ల ఆసక్తి ఈ సంపూర్ణంగా అది కాలి బూడిదైపోయింది. అలాంటి వారికి రకరకాల యోగ సిద్ధులన్నీ కూడా సహజంగా స్వాభావికంగా వాళ్ళలో ప్రవేశించేస్తాయి. దాని ద్వారా వారికి ఎటువంటి దుఃఖం కలగదు. అలాంటప్పుడు ఎందుకు రిషభదేవుడు ఈ యోగి సిద్ధులు ఉన్నాయి కదా, అనిమ లగిమ 8 రకాల యోగ సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులన్నింటినీ కూడా ఎందుకు ఆయన మిస్టిక్ పవర్స్ని ఎందుకు ఆయన స్వీకరించలేదు, దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు, వాటిని ఎందుకు ప్రదర్శించలేదు అనేసి
ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఈయనని అవేం డిస్టర్బ్ చేయవు కదా, ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడు కాబట్టి. సో మామూలుగా ఏంటంటే యోగులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ముఖ్యమైన ఉద్దేశం కొంతమంది యోగులది ఏముంటుందంటే ఏదైనా ఇలాంటి అష్ట సిద్ధుల్ని సంపాదించుకోవడం. సో యోగ సాధన చేసి వాళ్ళు ఈ యొక్క మిస్టిక్ యోగా ద్వారా వాళ్ళు యోగ సిద్ధుల్ని సంపాదించుకుంటారు. ఏదో ఒక సిద్ధి వచ్చేసింది అనుకోండి, ఆ సిద్ధిని చూపించి కొంచెం ఆ యోగా మ్యాజిక్ జనాలకి చూపించేసి జనాల్ని మూర్ఖులు చేస్తారు. ప్రభుపాల్ ద్వారా వస్తున్న ఒక్కొక్కసారి అలాంటి యోగి అలాంటి ఒక సిద్ధి దొరికిపోయింది ఆయనకి. తద్వారా ఆయన ఒక బంగారాన్ని అంటే ఇప్పుడు మ్యాజిక్ చేసేసి మీకు మీ ముందు చేతిలో బంగారం కొంచెం ఏదో బంగారం ఉంగరం చైన్ ఏదోటి ప్రత్యక్షం అయిపోతుంది, చేతిలో బంగారు చైన్ లేకపోతే బంగారం ఉంగరం అలా బంగారం ప్రత్యక్షం అయిపోతుంది. అది చూసి అది ప్రాప్తి సిద్ధి అంటే ఎక్కడి నుంచో అది ఎక్కడో ఉంది, అది దాన్ని ఇక్కడ ఆయన తెప్పించుకోగలిగాడు అతని చేతిలోకి. ఇది ఒక సిద్ధి అనమాట. సో అతను తెప్పించుకొని మీరేమనుకుంటారు, ఓ మ్యాజిక్, ఇది మ్యాజిక్. సో అంటే ఈయన భగవంతుడి బంగారాన్ని సృష్టించేశాడు భగవంతుడు. ఈ విధంగా కొంచెం బంగారాన్ని అతను మ్యాజిక్ ద్వారా సృష్టించేసి తద్వారా కొంచెం జనాల్ని మూర్ఖులు చేసేసి అలాంటి జనాలందరూ ఇంకా ఈయన్ని భగవంతుడు భగవంతుడు అనుకొని ఆయన వెనకాల అనుచరులుగా మారిపోతారనమాట. ఆయన్ని భగవంతుడిగా పూజించేస్తారు. అతను కూడా అవునవును నేనే భగవంతుడు అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ముందు కూడా మీకు తెలిసే ఉంటారు, అలాంటి సోకాల్డ్ బాబాలు చాలామంది ఆంధ్రాలో తెలంగాణలో కూడా తిరుగుతూ ఉంటారు. కొంతమంది చచ్చిపోయారు కూడా రోగం వచ్చేసి. కానీ ముందు అలా గోల్డ్ చైను అలాంటి బంగారం బూడిద ఏదో ఒకటి మ్యాజిక్ చూపిస్తారనమాట. అది చూసేసి జనాలు అనుకుంటారు ఈయన భగవంతుడని. సో అలా ఏదో చిన్న చిన్న మ్యాజిక్ చూపించేస్తే భగవంతుడు అయిపోరు. ఒకసారి ఒక వ్యక్తి ఒక సెమినార్లో శిల ప్రభుపాల్ ద్వారా ఒక శిష్యులు ఉన్నారు, వరిష్ఠ శిష్యులు, హిస్ హోలీనెస్ తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ అని అడుగుతారు, మీరు అప్పుడు తమల్ కృష్ణ మహారాజ్ ఎంతోమంది దేవీ దేవతలు భగవంతుడు అందరి గురించి చెప్తారన్నమాట, శాస్త్రాల్లో ఉన్నవి. సో ఆయన అంటాడు, మా బాబా మా సోకాల్డ్ బాబా ఆయన పూజిస్తున్నాడు అనమాట, ఆయన ఇంకా బతికే ఉన్నట్టున్నాడు అప్పుడు. సో మా బాబా గురించి మీరు చెప్పలేదు, ఆయన కూడా భగవంతుడే అంటే, మహారాజా ఎలా భగవంతుడు అంటే ఆయన బంగారం సృష్టిస్తాడు. బంగారం కావాలంటే మీరు గోల్డ్ షాప్కి వెళ్తే, జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ మీకు ఎంత బంగారం కావాలని తను కొనుక్కోవచ్చు. బంగారం కోసం మీరు బంగారం ఇస్తే ఆయన భగవంతుడు అయిపోడు. పీసీ సర్కార్ ఇంకా చాలామంది మ్యాజిక్ షో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బంగారాన్ని సృష్టించేస్తారు మీకు చేతిలో ఎక్కడ. సో అలా మ్యాజిక్ చేసి భగవంతుడు అయిపోరు ఒక వ్యక్తి. కాదు అతను భగవంతుడు అని వాదిస్తున్నాడు అనమాట. అయితే మహారాజ్ అన్నారు, నిజంగా మీ యొక్క బాబా సోకాల్డ్ బాబా భగవంతుడైతే, భగవంతుడు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళని కూడా బతికించే శక్తి ఉంటుంది భగవంతుడికి. సో మీ బాబా బతికించగలడా అని. సో అతను అన్నాడు, ఎవ్వరు అడగలేదు బాబాని ఇప్పటివరకు అలా బతికించమని చచ్చిపోయే వాళ్ళని, లేకపోతే బతికించేస్తాడు ఆయన. సో మహారాజ్ అన్నారు, అసలు మూర్ఖత్వం కాకపోతే రోజు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఎవరు వాళ్ళందరు బంధువులు వాళ్ళు చావాలని కోరుకోరు, మీకు చచ్చిపోయే వాళ్ళే కావాలంటే డైలీ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంతోమంది ఉన్నారు చచ్చేవాళ్ళు రేపో మాపో. సో వాళ్ళని బతికించవచ్చు కదా. నిజంగా భగవంతుడైతే అంటే భగవంతుడు కాదు, ఆయనకి ఏదో కొన్ని సిద్ధులు ఉంటాయి. సిద్ధులు అంటే ఏంటంటే ఇవి లిమిటెడ్ పవర్స్ అనమాట, అన్లిమిటెడ్ కూడా కాదు. మీకు అదేదో కొంచెం బంగారం చూపించాడు చేతిలో, అలాగనేసి బంగారు కొండను తీసుకురాలేడు అతను, ఓన్లీ కొంచెం బంగారం అలా మ్యాజిక్ చేసి చూపించేసి. లిమిటేషన్ ఉంటుంది దానికి, ఒక పరిమితి ఉంటుంది, ఎంత అంటే అంత చేయలేరు ఈ మ్యాజిక్. ఈ సిద్ధులు అనేవి లిమిటెడ్ అనమాట పవర్స్, కొంత సమయము కొంతకాలము కొంతవరకే వాళ్ళు ఆ మ్యాజిక్ షో చూపించగలరు. ఆ మ్యాజిక్ షో అందుకే వాళ్ళు ఎందుకు మరి వాళ్ళ దగ్గర అంతా అని చేయగలిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు నాకు ఇంతే పవర్ ఉంది, లిమిటెడ్, ఇంతవరకే నేను మ్యాజిక్ షో చేయగలను, కాబట్టి ఈ సిద్ధుల్ని యూజ్ చేసుకొని కొంత జనాల్ని మూర్ఖుల్ని చేసేసి నేనే భగవంతుడిగా అడ్వర్టైజ్ చేసేసుకొని అప్పుడు నేను ఇలా అందరి దగ్గర నుంచి డబ్బులు దొబ్బడము, వాళ్ళని రకరకాలుగా వాళ్ళని యూజ్ చేసుకోవడం అనమాట. సో ఈ విధంగా జనాలు మోసం చేస్తూ ఉంటారన్నమాట, దొంగ బాబాలు లేకపోతే ఇలాంటి యోగులు. సో ఇలాంటి వాళ్ళని చూసి మనము మోసపోకూడదు. ఇంకా భక్తులకి ఏంటంటే ఇలాంటి మ్యాజిక్ షోలు చూపించే ఇంట్రెస్ట్ లేదు. శుద్ధ భక్తులకి అన్ని పవర్స్ ఉంటాయి, అయినా కానీ వాళ్ళు ఇలాంటి మ్యాజిక్ షోలు చూపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం లేదు.
ఇంకా యోగులు ఏంటంటే వాళ్ళు చాలా యోగ సాధన చేసిన తర్వాత ఇలాంటి సిద్ధులు వాళ్ళకి లభిస్తాయి. కానీ భక్తులకి ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, భక్తి చేసుకోవడమే ద్వారా అన్నీ లభించేస్తాయి. సో అందుకనే ఇప్పుడు ఒక భక్తుడికైతే ఏమీ ఇలాంటి యోగ సిద్ధులు రావడం వల్ల ఆయన ఏం ప్రభావితం అయిపోయాడు ఒక యోగిలాగా. సో అలాంటప్పుడు ఎందుకు ఆయన కాదన్నాడు, అవన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగించవచ్చు కదా అని ఇక్కడ అంటున్నారు అనమాట. ఆయన ప్రశ్న అనమాట. సో ఆయన ప్రశ్న ఇదనమాట, మరి ఎందుకు ఆయన దాన్ని నిర్లక్ష్యం చేశారు అని. సో చూద్దామంట ఆన్సరు. శ్రీల శుకదేవ్ గోస్వామి అప్పుడు ఏమంటారంటే, ఓ రాజా నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కానీ హవెవర్ ఇప్పుడు ఒక మంచి అనాలజీ ఇస్తారనమాట. అంటే ఒక ఉదాహరణ, ఆఫ్టర్ క్యాప్చరింగ్ యానిమల్స్, ఉపమానం, ఒక వేటగాడు ఆయన జంతువుల్ని వేటాడి పట్టేశాడు. పట్టిన తర్వాత వాటి మీద నమ్మకం పెట్టడు, ఎందుకంటే అవి ఎప్పుడైనా పారిపోవచ్చు. ఇప్పుడు పట్టుకున్నాడు వారిని, అలాగనేసి అవి వాటి మీద నమ్మకం పెట్టుకోలేడు, ఎప్పుడైనా అవి ఛాన్స్ దొరికితే పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే అలాగే ఏ వ్యక్తి అయినా సరే ఎంత ఉన్నతి సాధించినా కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా తన మనస్సు పైన నమ్మకం అనేది పెట్టడు. ప్రతిసారి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటాడు. ఈ మనస్సు యొక్క ప్రతి కార్యం ఏం ఆలోచిస్తుంది, ఏం చేయాలనుకుంటుంది. ఇప్పుడు మనస్సుని నియంత్రించేసుకున్నాను, సో ఇప్పుడు మనస్సు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని వదిలేయరు అలా. సో అందుకే మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఎంత ఉన్నతి సాధించినా కానీ ఎప్పుడు కూడా మనము మన నిర్లక్ష్యంగా ఉండకూడదు మనస్సు పట్ల. మనసు అంటే మైండ్ పట్ల. మైండ్ కంట్రోల్ ఒకసారి చేసేసినంత మాత్రం అయిపోదు, అది మనము అయినా కానీ దాన్ని గమనించాలి. ఎప్పుడు మైండ్ని ట్రస్ట్ చేయకూడదు, సంపూర్ణంగా కంట్రోల్లో ఉంచి తర్వాత మైండ్ని మన కంట్రోల్ చేస్తే అప్పుడు మన మైండ్ మనం చెప్పినట్టు విని మనం మనసుతో పని చేయించుకోవచ్చు. అలాగని దాన్ని మొత్తం వదిలేయలేము, మనం నమ్మకం పెట్టుకోలేము, మనం తప్పుదారి పట్టించవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇంకా భక్తుడిని అయిపోయాను, ఇంకా నాకేమీ ప్రాబ్లం లేదు, నేను అన్నీ నన్ను ఏవి పతనం చేయలేవు, నన్ను ఏవి డిస్ట్రాక్ట్ చేయలేవు, నన్ను ఏవి తప్పు మార్గం పట్టించలేవు అని ఒక్కొక్కసారి ఫీల్ అయిపోయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తే, అప్రమత్తంగా ఉండకపోతే మాయ ఏ విధంగానైనా మనల్ని అటాక్ చేయవచ్చు, ఏ విధంగానైనా మనల్ని ఆక్రమించవచ్చు. సో మళ్ళీ మనం మాయ వల్ల పడిపోవచ్చు. సో అందుకే మన మనసుని నమ్మకూడదు, ఎప్పుడైనా సరే అప్రమత్తంగా ఉండాలి. సో అందుకనే ఒక సరైన వ్యక్తి ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధిస్తారో ఆయన ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. మనం చూస్తాం, నెక్స్ట్ ఉదాహరణ ఉంది భరత మహారాజ్ది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా మంచి మహాభాగవత్ భక్తుడు, కానీ ఎలా అతను అంత అప్రమత్తంగా లేని కారణంగా ఎంతో ఉన్నతి సాధించినా మళ్ళీ పతనం అయిపోయి, అఫ్కోర్స్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ భక్తి చేసుకొని 3 జన్మలు పడుతుంది ఆయనకి భగవద్ధామం తిరిగి వెళ్ళడానికి. కొంచెం అప్రమత్తంగా అంటే కేర్ఫుల్గా లేనందు కారణంగా. ఆ స్టోరీ రిషబ్ దేవుడు తర్వాత నెక్స్ట్ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది భరత మహారాజ్ది, అప్పుడు చూద్దామంటే. సో అందుకని కొన్ని విషయాలు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు త్యాగం చేయకూడదు. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. సో అందుకని యజ్ఞము, దానము, తపస్సు వీటిని ఎప్పుడు కూడా త్యజించకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా గొప్పవాడిని అయిపోయాను, ఇప్పుడు నాకు ఏ యజ్ఞం చేసే అవసరం లేదు, ఏ త్యాగం చేసే అవసరం లేదు, ఏ దానం చేసే అవసరం లేదు అనుకోకూడదు. యజ్ఞము, దానము, తపస్సు మీరు చేస్తూ ఉండాలి ఎంత ఉన్నతి సాధించిన భక్తిలో. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని శుద్ధపరుస్తూనే ఉంటాయి, గొప్ప మహాత్ముల్ని కూడా శుద్ధపరుస్తాయి. పావనాని మనీషినా. మనిషి అంటే ఏంటి అసలు యాక్చువల్ అంటే మనస్సు యొక్క ఈశ్వరుడు, మనస్సుని నియంత్రించగలిగినవాడు, నియంత్రించినవాడు మనిషి. సో ఈశ్వరుడు మనకి ఈశ్వరుడు, మనస్సు యొక్క ఈశ్వరుడు మనిషి. సో ఎంత మహానుభావులైనా సరే, ఎంత మనస్సును నియంత్రించుకున్నా సరే ఆ వ్యక్తి యజ్ఞము, దానము, తపస్సును వదలకూడదు.
సో యజ్ఞం అందుకే హరే కృష్ణ మహామంత్రం మనం ఇప్పుడు జపం చేస్తున్నాం. నేను ఇప్పుడు చాలా ఉన్నత సాధించాను, చాలా రోజుల నుంచి చేస్తున్నాను, ఇంకా అవసరం లేదు అనుకోకూడదు ఎప్పుడు. మనం భౌతిక ప్రపంచంలోనే కాదు, భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ జపం చేస్తాం భగవంతుడికి. ఇది సంకీర్తన యజ్ఞ, అవునా, మనం చేసే యజ్ఞ. సో అలాగే దానం అంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే అసలైన దానం ఏంటంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రిని దానం చేయడం, లేకుంటే ఈ యొక్క భక్తిని దానం చేయడం, ఇంకొకరికి భక్తిని పంచడం. సో ఇది ఎప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే తపస్సు, మనం అన్ని నియమాలు పాటించాలి. సో బేసికలీ 16 మాలలు చేయడం, 4 నియమాలు పాటించడం, ప్రచారం చేయడం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు చాలా పెద్దవాడిని అయిపోయాను, చాలా గొప్పవాడిని అయిపోయాను, ఇప్పుడు ఏం అవసరం లేదు, నాకు చేసే అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఇవి అందరినీ కూడా సరైన దారిలో, అంటే ఎంత మహాత్ములైనా సరే, ఎంత గొప్పవారినైనా సరే ముందుకు తీసుకెళ్తుంది, శుద్ధపరుస్తుంది, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ప్రభుపాద వారు రాస్తున్నారు, ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు త్యాగం చేయకూడదు, ఎంత ఉన్నతి సాధించినా మీరు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన రిషభదేవి ఏంటంటే చాలా కఠోరమైన తపస్సు, అవధూత, అజగర్ వృత్తి ఇలాంటి కఠోరమైన వృత్తిని ఆయన అవలంబించుకున్నాడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు కలియుగంలో మనకు ప్రభుపాదులు వారు చెప్తారు, మీరేం భయపడిన అవసరం లేదు. ఇప్పుడు ఈ యొక్క విషయాలు చూసి ఇప్పుడు వరకు విన్నారా, రిషభదేవుడు లాగా అమ్మో రిషభదేవుడు చేసినట్టు మనం అందరం చేయాలా, అలా చేయగలమా? తప్పకుండా అవి మనం ఇప్పుడు చేయలేము, ఆయన్ని అనుసరించలేము. కానీ దాని నుంచి కొన్ని మూల విలువలను అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో ఈ కలియుగంలో ఎలా ప్రయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో ఆ విషయాలు మన ప్రభుపాదులు వారు చెప్తారు. లైక్ ఇలా చెప్పారు కదా, ఇప్పుడు యజ్ఞం అంటే మనం ఏం యజ్ఞం చేయాలి? మనం చేయాల్సింది హరే కృష్ణ మహామంత్రం, ఈ యొక్క జపం, ఈ యొక్క, ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, యజ్ఞాల్లో సర్వశ్రేష్టమైన యజ్ఞము జపం. సో ఇది ఒక యజ్ఞము, నార్మల్ యజ్ఞమే కాదు, అన్ని యజ్ఞాల్లో సర్వశ్రేష్టమైనది ఆ జపం, అది నేను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో 3వ శ్లోకం, తథా చోక్తం న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనిషిహ్య అనవస్థితే యద్విశ్రంభాత్ చిరాచీర్ణం చ స్కందతభైశ్వరం. సో ఎవరైతే అందరూ పండితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క మతాన్ని చెప్పారు. ఏం చెప్పారు? అందరూ పండితులు, తెలివైన వాళ్ళు, అంటే బుద్ధిమంతులు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మనస్సు, మనస్సు అనేది చంచలం, ఎప్పుడు స్థిరంగా ఉండదు. అందుకనే ఎప్పుడూ దాంతో ఫ్రెండ్షిప్ చేసుకొని దాన్ని నమ్మకూడదు. మైండ్ని మీరు కంట్రోల్ చేస్తే అది మీ ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది, ఫ్రెండ్ లాగా మీకు హెల్ప్ చేస్తుంది. కానీ మీరు ఫ్రెండ్షిప్ చేసుకొని దాని మీద నమ్మకం పెట్టి దాని మీద వదిలేయకూడదు. అంతా కంట్రోల్ దానిపైన వెళ్ళకూడదు. కంట్రోల్ మన దగ్గరే ఉండాలి మైండ్ది. అప్పుడు మైండ్ మనం చెప్పినట్టుని మనకు ఫ్రెండ్లా పనిచేస్తుంది. అది అర్థమైంది. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే గీతలో అది చెప్పారు. సో అందుకని మైండ్ మీద సంపూర్ణంగా మీరు నమ్మకం పెట్టేసి వదిలేస్తే అది మిమ్మల్ని ఏ ముహూర్తంలోనైనా సరే మోసం చేయొచ్చు, మీ మనస్సు అనేసి ఇక్కడ ఎందుకంటే ఇక మన మనస్సు 100% శుద్ధం అవ్వలేదు, మన హృదయం అనర్థాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా మోసం చేయొచ్చు. ఎంత గొప్ప మహాత్ములైన శివుడు కూడా మోహినీమూర్తిని చూసి ఆయన మోహితుడైపోయాడు. సౌబర్ముని కూడా ఆయన కూడా మాయ ద్వారా మోహితుడైపోయాడు. ఎంతో యోగ సాధన చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి పతనం అయిపోయాడు. సో అందుకనే ఎంతో యోగ సాధన చేసిన వాళ్ళు కూడా సౌబర్ముని నీటి కిందికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన చూశాడు, 2 చేపలు మైథునంలో పాల్గొనడం చూసి డిస్టర్బ్ అయిపోయాడు, అజిటేట్ అయిపోయాడు, విచలితం అయిపోయాడు. వెంటనే నీటి నుంచి బయటకు వచ్చేసి నేను వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిపోయి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి మీ రాజ్కుమారి నాకు ఇవ్వండి, వివాహం చేయండి, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను సౌబర్ముని. ఎన్నో సంవత్సరాలు నీటి కింద వెళ్ళి నీటి లోపల తపస్సు చేసిన వ్యక్తి, యోగ సాధన చేసిన వ్యక్తి అలా జరిగిపోయింది ఆయనతో. అఫ్కోర్స్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అతను వైష్ణవాపరాధం చేశాడు, అందుకనే దాని ప్రతిఫలంగా అతను అలా పతనం అయిపోయాడు. వైష్ణవాపరాధం చేస్తే అలాగే జరుగుతాయి. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి వైష్ణవాపరాధం నుంచి. అందుకని ఈ మనస్సుని ఎప్పుడూ నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క ప్రతి జీవాత్మ, ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవాత్మ
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందుకనే ఈ మనస్సుని ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. ఎప్పుడైనా అది మనల్ని మోసం చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మ ఇక్కడ ఈ మనస్సు ఇంద్రియాలతో పోరాడుతూ ఈ శరీరంలో జీవిస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాడు వ్యక్తి, ప్రయాణిస్తున్నాడు జీవితంలో. సో అందుకనే ఈ స్ట్రగుల్ అనేది ఉందన్నమాట. సో అందుకనే శాస్త్రాల్లో చెప్పారు, భాగవతంలోనే చెప్పారు, మాత్ర స్వాస్ర దుహిత్రత్వ నా వివాక్తాశనో భవేత్ బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసం అపి కర్షతి. అందుకని ఏకాంతంలో మీరు గృహస్థులు కానీ ఎవరైనా కానీ గృహస్థ వానప్రస్థ సన్యాసి బ్రహ్మచారి అందరూ కూడా స్త్రీలతో వ్యవహరించే సమయంలో వాళ్ళు జాగ్రత్త పడాలి. అందుకని ఏకాంతంలో ఎవరైనా సరే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి కూడా ఏకాంతంలో తల్లి లేకపోతే కూతురు లేకపోతే చెల్లెలితో కూడా అక్కతో కూడా వాళ్ళు ఏకాంతంలో గడపకూడదు, ఏకాంతంలో ఉండకూడదు. ఎందుకంటే మనస్సు అనేది చాలా చంచలమైనది. సో ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. కాకపోతే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, మా కృష్ణ భావనామృత ఆందోళనంలో ఇలా మేము పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు అందరూ పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు కనుక మా సమాజంలో మళ్ళీ స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందుకే కొంతమంది ఒక్కొక్కసారి మమ్మల్ని మేము ఇలా స్త్రీలని సపరేట్ చేయలేము, మా సొసైటీలో చేయలేదు కూడా. అందుకనే కొంతమంది మమ్మల్ని అలా నిందిస్తూ క్రిటిసైజ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ మేము వాటిని పట్టించుకోము. ఎందుకంటే మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోవడానికి, జీవితాన్ని సార్థకం చేసుకుని భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ గారు చెప్తారు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా కష్టం మనస్సుని కంట్రోల్ చేసుకోవడం. కానీ ఇప్పుడు మీరు మంత్ర అయితే ఇది మంత్ర, మంత్ర అంటేనే మనస్సును నియంత్రించేది మంత్ర. సో ఎప్పుడైనా ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధాలు లేకుండా జపము చేస్తే అప్పుడు హరిదాస్ ఠాకూర్ యొక్క కృప ద్వారా మనము ఎప్పుడు కూడా ఈ యొక్క స్త్రీ వ్యామోహం, స్త్రీల ద్వారా మోహితం అయ్యేదాని నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ మనం ఇలా సరిగ్గా హరే కృష్ణ మహామంత్రం జపం చేయకపోతే, అపరాధాలు చేసుకుంటూనే అన్ని రకాల అపరాధాలు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే అప్పుడు మాత్రం మళ్ళీ ఏ సమయంలో అయినా సరే మనము ఈ స్త్రీకి ఆ వ్యామోహానికి మనం మోహితులు అయిపోగలం, మనం పతనం అయిపోగలం. స్త్రీ యొక్క మోహానికి, వ్యామోహంలో పడిపోవచ్చు. వి మే అట్ ఎనీ టైమ్ ఫాల్ విక్టిమ్ టు ఉమెన్ అని ప్రభుపాల్ గారు రాశారు. సో మరి అందుకే మీరు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. మీరు హరికృష్ణ మహామంత్రం జపం చేసినా మనకు తెలియదు మనం అపరాధాలతో చేస్తున్నామో లేదో మీకు తెలియకపోతే ఎందుకైనా మంచిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇవన్నీ నియమాలు ఉన్నాయి మనకి, అవన్నీ పాటించాలి సరిగ్గా. సో అందుకనే ఎవరైనా సరే తన భార్యతో తప్ప ఏకాంతంలో స్త్రీతో ఎవరితో ఏకాంతంగా గడపకూడదు. అదనమాట ఇక్కడ చెప్పిన విషయం. ఓకే, హరిదాస్ ఠాకూరు ఆయన దగ్గరికి 2 సార్లు ఆయన టెస్ట్ వస్తుంది. ఒకసారి ఒక ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య వస్తుంది ఏకాంతంలో ఆయన కలవడానికి, ఆయనతో మైథునంలో పాల్గొనడానికి. కానీ ఆయన హరే కృష్ణ మహామంత్రం అపరాధాలు లేకుండా జపం చేస్తున్నాడు కాబట్టి ఆయన దానికి ప్రభావితం అవ్వలేదు. ఆమెకు కూడా హరే కృష్ణ మహామంత్ర దీక్ష చేసి ఆమెను కూడా భక్తురాలను చేసేసాడు. మాయాదేవి వస్తే మాయాదేవికి కూడా హరినామ దీక్ష చేసి ఆమెకు కూడా జపం చేసుకోవడానికి అవకాశం ఇచ్చేశారు. అది హరిదాస్ ఠాకూర్కి సంభవం అయింది. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ అపరాధాలు లేకుండా జపము చేయగలిగాడు కాబట్టి ఆయన ఏకాంతంలో స్త్రీ వచ్చి ఆయనతో మైథునంలో పాల్గొనడానికి కోరుకున్నా కానీ ఆయన దానికి నో అని చెప్పగలిగాడు. ఇంకా వారికి రివర్స్లో ప్రీచింగ్ కూడా చేశాడు. మనం అలా చేయలేకపోవచ్చు, మనం ఆ స్థాయిలో లేకపోవచ్చు. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి. సో ఇంకా మనం ఎంత వీలైతే అంత హరే కృష్ణ మహామంత్రాన్ని అపరాధాలు లేకుండా మనం జపం చేస్తే మనకి ఎప్పుడు రక్షణ అనేది కలుగుతుంది. అదనమాట ఇక్కడ అర్థం.
నిత్యం దదాతి కామస్య ఛిద్రం తం అనుయేరయః యోగినః కృతా మైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే కొంతమంది రకాల స్త్రీలు ఉంటారు, అంటే వాళ్ళు పుంశ్చలి అంటారు వాళ్ళని. పుంశ్చలి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ భర్త పట్ల వాళ్ళకి పతివ్రతత అనేది ఉండదన్నమాట. ఎవరు బాగా కనిపిస్తే వాళ్ళతో పాటు అవైద్య పురుష సంఘం చేస్తారనమాట. అంటే ఎవరైనా వేరే వ్యక్తులతో భర్తను వదిలేసి ఇంకా మిగతా చాలామంది ఆమెకి ప్రియులు ఉంటారనమాట, వాళ్ళతో ఆమెకు అక్రమ సంబంధం పెట్టుకుంటుందన్నమాట. అలాంటి స్త్రీలు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో వేరే వేరే పురుషులతో భర్తతో వదిలేసి ఇలాంటి వాళ్ళని మనం ఇక్కడ పుంశ్చలి అంటారు. ఇలాంటి పుంశ్చలి స్త్రీలు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ ప్రియులతో కలిసి తన భర్తను కూడా చంపేస్తుంది తన భర్తను కూడా. ఇలాంటి పుంశ్చలి స్త్రీ మీరు చూస్తూ ఉంటారు కదా, ఇలాంటి కేసులన్నీ సినిమాలు లేకపోతే సీరియల్ లేకపోతే పేపర్లో కూడా రియల్ లైఫ్లో కూడా జరిగితే ఘటనలన్నీ చూస్తూ ఉంటారు, మీకు ఇంకా బాగా తెలుసు. సో అందుకనే ఇలాంటిదన్నమాట మనస్సు పుంశ్చలి వంటి. ఇక్కడ ఒక పోల్చి చెప్తాను అర్థం చేసుకోవడానికి, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఒక యోగి మనస్సుకి ఎలా ఛాన్స్ ఇచ్చాడంటే మనస్సు నీ కంట్రోల్ చేయలేదంటే అప్పుడు ఆ మనస్సు కామము, క్రోధము, లోభము ఇటువంటి అన్నిటికీ దారిస్తుంది. తద్వారా అవన్నీ కలిపి ఆ యోగిని చంపేస్తాయి. అంటే ఇంకా అతను ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలేస్తాడు. ఆ కామవాసనని పూర్తి చేసుకోవడానికి, ఆ క్రోధాన్ని లేకపోతే ఆ లోభాన్ని పూర్తి చేసుకోవడానికి ఆయన మొత్తం ఇంకా బానిసైపోతాడు వాటికి, ఈ అనర్థలకు. అందుకనే ఇలా మనస్సుని ఎప్పుడు నియంత్రణలో ఉంచాలి. అలాగే మన శాస్త్రాలు చెప్తున్నాయి స్త్రీలు కూడా నియంత్రణలో ఉండాలి. స్త్రీలు ఎలాగైతే పిల్లల్ని మనం వదిలేయలేం కదా, గాలికి వదిలేయలేం కదా, ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం, సంరక్షణ అవసరం, అవునా? సో ఆ ఉద్దేశంతోనే చెప్పారు ఇక్కడ. అలాగే స్త్రీలకు కూడా సంరక్షణ అవసరం. వాళ్ళని రక్షించడానికి చిన్నతనంలో వాళ్ళ తండ్రి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త, తర్వాత వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు, కొడుకులు. సో వీళ్ళు అలా స్త్రీని ఎల్లప్పుడూ వాళ్ళని రక్షించాలన్నమాట. స్త్రీకి ఎలాంటి రక్షణ అవసరం. సో ఇవాళ రేపు అలా జరగట్లేదు కనుకనే రకరకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు. అందరికీ అర్థమవుతుందోనా? అందుకే హెల్ప్ లైన్ ఉంటుంది కదా, ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ట్రైన్లో కూడా పెడతారు, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే, స్త్రీలని ఎవరైనా అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు ఇవన్నీ? పురుషుడికి గురించి ఇన్ని చేయలేదు అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్త్రీలకి ఆ రక్షణ అవసరం. సో అందుకనే రెండు విషయాలన్నమాట. ఒకటి రక్షణ అవసరం, ఇంకొకటి ఏంటంటే ఈ నేచర్. సో ఇలా ఒకవేళ ఒక స్త్రీని అనేక మంది పురుషులతో కలిసి తిరగడానికి వదిలేస్తే అప్పుడు ఆమె యొక్క పతివ్రతత నష్టమైపోతుంది. తద్వారా అలాంటి ప్రియులతో కలిసి తన భర్తని చంపే అవకాశం ఉంది. సో అందుకనే ఇక్కడ మనస్సుని కూడా మనం నియంత్రించుకోవాలి. దానికి వదిలేస్తే అలా మనసుని దానికి వదిలేస్తే అది తప్పుదారిన వెళ్ళిపోతుంది. తర్వాత మిమ్మల్ని చంపేస్తుందంటే మీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా నాశనం అయిపోతుంది అన్నమాట సంపూర్ణంగా. మనసు చేతిలో పెట్టేస్తే మా మనసు ఏం చెప్తే అదే నేను వింటాను. నువ్వు మనసుకు బానిస అవ్వకూడదు, మనస్సుని నువ్వు నియంత్రించుకోవాలి. నువ్వు చెప్పినట్టు మనస్సు వినేటట్టుగా ఉండాలి, అప్పుడు మనసు నీ నియంత్రణలో ఉన్నట్టు. ఇప్పుడు అదనమాట పాయింట్. ఒక్కొక్కసారి కొంతమందికి ఉంటుందన్నమాట భక్తి చేసుకోవాలని, కానీ వాళ్ళు చేసుకోరు. మాలలు చేసుకోవాలని కానీ చేయరు అన్నమాట. ప్రభుజీ చేయాలనుకుంటున్నాను, మేబీ రేపటి నుంచి చేస్తాను నేను మాలలు, లేకపోతే రేపటి నుంచి 16 మాలలు చేస్తానులే, లేకపోతే 4 నియమాలు పాటిస్తానులే, కానీ పాటించరు అనమాట. ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళ నియంత్రణలో లేదు. వాళ్ళకి చేయాలనుకున్నా కానీ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే మనసు నియంత్రణలో లేదు. వాళ్ళు చెప్పినట్టు మనసు తినట్లేదు. మనసు చెప్తున్నారే ఏంటి ఇవన్నీ వదిలి, మనం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, లేకపోతే అక్కడ తిరగడానికి వెళ్ళాలి, ఇవన్నీ ఏంటి, అది తినాలి ఇది తినాలి. సో బేసికల్లీ ఏంటంటే మనసు నియంత్రణలో లేదు, మనసు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు అనమాట. సో అందుకే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ అందుకే చెప్తున్నారు, మనం ముందు కార్యం ఏంటంటే పొద్దున్న లేవగానే మనస్సుని చెప్పులతో తీసుకొని, మన బూట్లతో తీసుకొని 100 సార్లు అయినా కొట్టాలి.
అలాగే పడుకునే ముందు కూడా మళ్ళీ ఒక చీపురు కట్ట తీసుకుని 100 సార్లు కొట్టాలి. ఉద్దేశం ఏంటంటే మన మనస్సుని అలా ట్రైన్ చేయాలి. మనకి అంటే బూట్లతో కొట్టడం, బ్రూమ్తో క్లీన్ చేయడం అంటే ఇప్పుడు దాన్ని మనస్సుకి ఇష్టం లేకున్నా కొన్ని కార్యాలు బూట్లతో కొట్టడం మనకి మంచిదా? ఎవరిని కొడితే మీకు నచ్చుతుందా? నచ్చదు కదా. అలాగే ఇష్టం లేకున్నా కానీ ఇప్పుడు మనస్సు చెప్తుంది జపం చేయకూడదు పొద్దున. ఏంటి పొద్దున్న జపం చేయడం అవసరమా? ఎప్పుడైనా చేసుకోవచ్చు, 24 గంటలు ఉంది, తర్వాత చేసుకోవచ్చు మెల్లిగా జపం అని చెప్తుంది మనస్సు. కానీ మీరు పొద్దున్నే లేచి జపం చేయాలి, బ్రహ్మముహూర్తంలో జపం చేయాలి. అది మనస్సును పొద్దున్న లేవగానే చెప్పులతో బూట్లతో కొట్టడం అంటే అన్ని నియమాలు పాటించాలి. సో ఇది మనసుకు చాలా కష్టం. 4 నియమాలు పాటించడం, పొద్దున్నే లేచి జపం చేయడం అనేది మనసుకు చాలా కష్టం. కానీ మనస్సుని నియంత్రించాలి మీరు. అంటే ఇదే అన్నమాట. దానికి నచ్చకున్నా కానీ అంతే పాటించాలి. సో అలా మనం ఈ భక్తి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ భక్తి సాధన ఇది చేస్తేనే శుద్ధమవుతుంది మనస్సు. సో చీపురు కట్టుతో తీసుకొని లేదా బ్రూమ్ స్టిక్ తీసుకొని చీపురుతో ఊడి చేస్తే అప్పుడు ఏం వెళ్ళిపోతుంది? దుమ్ము ధూళి మైల అంతా వెళ్ళిపోతుంది. సో అందుకని ఇదన్నమాట పాయింట్ ఇక్కడ. సో ఇలా మనస్సుని నియంత్రణలో ఉంచాలి. అందుకే దానికోసం కొంచెం తపస్సు చేయాల్సి వస్తుంది మనకి. ఈ మనస్సు ఎందుకంటే ఇది నియంత్రణ లేదనుకోండి చాలా కష్టం. ఎందుకంటే ఇదే అన్నిటికీ కారణం. మీ యొక్క కామము, క్రోధము, అహంకారము, లోభము, అన్ని రకాల దుఃఖాలు, మోహము, మాయ, భయం అన్నిటికీ కారణం మనస్సు. ఇవన్నీ కలిసే మిమ్మల్ని ఈ యొక్క భౌతిక బంధంలో పట్టిపడేస్తాయి. అందుకనే మనస్సుకి ఛాన్స్ ఇస్తే ఆ మనసు ఇవన్నిటికీ ఛాన్స్ ఇస్తాయి దూరడానికి. సో మీ మనస్సు ఛాన్స్ ఇస్తే మనసు అన్నిటినీ మిమ్మల్ని లోపలికి దూర చేస్తాయి. భయము, మోహము, లోభము, క్రోధము అన్నీ వచ్చేస్తాయి, కామము. సో అప్పుడు మీరు ఇంకా మరి భౌతిక బంధంలో చిక్కుకుంటారు, దాని బానిసలైపోయి. అందుకనే మనస్సుని నియంత్రించుకునే ఉత్తమమైన విధానం కృష్ణ చైతన్యం. సవై మనః కృష్ణ పదారవిందయో. సో మనస్సుని అలా ఎప్పుడు కృష్ణుడి యొక్క పాదపద్మాలపైన మనం కేంద్రీకరించుకోవాలి. ఎలాగైతే మన అంబరీష్ మహారాజు ఉదాహరణ ఇది. అంబరీష్ మహారాజు గురించి సవై మనః కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. సో ఇలా ఆయన ప్రతి ఒక్క అంగాన్ని, ప్రతి ఒక్క మనస్సుని, ఇంద్రియాలని అన్నింటినీ భగవంతుడి సేవలో యుక్తపరచడం ద్వారా మనస్సు ఎప్పుడు భగవంతుడి చింతనలో నిమగ్నం అయిపోయింది. సో అందుకే మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే, మనం ఎలాంటి కార్యాలు చేయాలంటే మన కార్యాల ద్వారా ఎప్పుడు మనం భగవంతుడి గురించి చింతించుకునే విధంగా ఉండాలి మన కార్యాలు. లేకపోతే మనం ఏ కార్యాలు చేస్తున్నా ఆ టైంలో భగవంతుడిని చింతించుకోవడానికి ప్రయత్నించాలి. సపోజ్ మీరు ఏమైనా కార్యాలు చేస్తున్నా అక్కడ కీర్తన లేకపోతే లెక్చరు కానీ నడుస్తూ ఉండొచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా భగవంతుడి సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుడి కోసం కుకింగ్ కానీ, భగవంతుడి విగ్రహార్థన కానీ, భగవంతుడి ప్రచారం కానీ, క్లాస్ తీసుకుంటున్నారు, లేకపోతే వింటున్నారు, శ్రవణం, లేకపోతే జపం చేస్తున్నారు. ఇవన్నీ డైరెక్ట్ యాక్టివిటీస్. మీరు డైరెక్ట్గా కానీ మీరు కొన్నిసారి భౌతిక కార్యాలు చేస్తూ వస్తుంది. అలాంటి భౌతిక కార్యాలు చేసే సమయంలో కూడా మీరు ఆ సమయంలో కూడా భగవంతుడిని చింతించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. భగవంతుడి మీరు ఉన్న చోట్ల భగవంతుడి ఫొటోస్ పెట్టుకోవచ్చు, భగవంతుడి కీర్తనలు పెట్టవచ్చు, లేకపోతే భగవంతుడి లెక్చర్స్ ఇవన్నీ నడుస్తుంది. లేకపోతే మధ్యలో మీరు చదువుకోవచ్చు, లేకపోతే భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా మీరు ప్రయత్నించాలన్నమాట. ఎలాగైనా సరే నేను ఎల్లప్పుడూ రోజంతా కూడా భగవంతుడిని చింతించుకునే విధంగా నా కార్యాలు, నా జాబు, నా ప్రొఫెషన్, నా లైఫ్ స్టైల్ని, నా జీవితాన్ని అలా నేను డిజైన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు సేఫ్. అప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతి అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు కామము, క్రోధము, లోభము, మోహం, మాశ్చర్యాలు ఇవన్నీ ప్రవేశించడానికి అవకాశం ఉండదు. సో మనస్సు శుద్ధంగా ఉంటుంది. సో రిషభదేవుడు ఆయన మొత్తం రాజులకి ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క బ్రహ్మాండంలోనే అన్నిటికీ అధిపతి ఆయన. కానీ ఇక్కడ ఒక అవధూత వేషం వేసుకొని ఏమీ తెలియని దద్దమ్మలాగా, అసలు భౌతికంగా బందీ అయిపోయిన ఒక బద్ధజీవిలాగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. అందుకనే ఎవరు కూడా ఆయన దివ్యత్వాన్ని, దివ్య ఐశ్వర్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇలాంటి ఆయన ఒక జీవన శైలిని ఆయన అవలంబించుకున్నాడు. ఎందుకంటే కొంతమంది యోగులకు నేర్పించడానికి. ఇప్పుడు యోగులు ఓన్లీ సిద్ధులు తెచ్చుకొని ఆ సిద్ధులతో మ్యాజిక్ షో చేసి జనాల్ని మూర్ఖులు చేసి భగవంతుడు అయిపోవడానికి కాదు. ఇలా మీరు ఇలాంటి జీవితం జీవించాలి యోగులు. తద్వారా మీరు నాలాగా జీవించి మీరు
శరీరాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు ఆయనలాగా జీవించాలంటే మీరు 3 గుణాలకు అతీతమైన స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి, పరమహంస స్థాయిలో మీరు జీవించాలి. సో అందుకనే ఆయన కృష్ణుడి యొక్క అవతారమైన ఇటువంటి శిక్షణ యోగులకు ఇవ్వడానికి ఎలా మీరు శరీరాన్ని వదిలేయాలి. సో అందుకనే ఈ ఋషభదేవుడు ఇటువంటి లీలల్ని ఆయన భౌతిక ప్రపంచంలో చేశారు. సో ఇది బేసికలీ అలా అన్నమాట. ఈ విధంగా ఎవరైనా ఋషభదేవుడి యొక్క అడుగుజాడల్ని అనుసరిస్తూ ఆయన యొక్క సూక్ష్మ దేహాన్ని కూడా త్యాగం చేయగలిగితే ఆ వ్యక్తికి మళ్ళీ ఇంకా భౌతిక దేహాన్ని స్వీకరించే ప్రసక్తే లేదు. అంటే ఆయనకు ముక్తి లభిస్తుంది. అవునా? సో ఇలా మనము ఒకవేళ ముఖ్యమైనది ఏంటంటే మనకి పద్ధతి ఇక్కడ చూపించారు కదా. అసలైతే ఋషభదేవుడికి ఏమాత్రము భౌతిక శరీరం లేనే లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక యోగమాయ ద్వారా ఆయన ఇప్పుడు ఈ శరీరము, నేను నా దేహాన్ని ధరించి ఉన్నాను, ఒక సాధారణ వ్యక్తి, సాధారణ ఒక మనిషిలాగా ఆయన వ్యవహరిస్తున్నాడు మానవ అవతారంలో. అందుకే ఆయన ఇప్పుడు దీంతో నేను అతీతంగా ఎలా జీవిస్తాను, ఈ శరీరంలో ఉండి కూడా నేను ఈ శరీరానికి అతీతంగా ఎలా జీవించగలను ఈ భౌతిక ప్రపంచంలో అనేది నేర్పిస్తున్నారు యోగులకి. తద్వారా ఆయన సంపూర్ణ భ్రమణ చేస్తూ అందరికీ ఈ యొక్క తన యొక్క కార్యాల ద్వారా, తన యొక్క దర్శనం ద్వారా, తన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా నేర్పిస్తున్నారు. తద్వారా ఆయన అలా ప్రయాణిస్తూ ఆయన దక్షిణ భారతంలో కర్ణాట అనే ప్రదేశానికి వెళ్ళారంట. అక్కడ కొంక, వెంక, కుటక అనే ప్రదేశాల నుంచి ఆయన ప్రయాణిస్తున్నాడంట. ఆయనకు అక్కడ వెళ్ళాలనే పెద్ద ప్లాన్ ఏం లేదు, కానీ అక్కడ అతను వెళ్ళాడు. అక్కడున్న నది, కూటకాచల దగ్గర నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తర్వాత అక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, వనం. ఆ వనంలోకి ప్రవేశించారు. తర్వాత వనంలోకి ప్రవేశించి అక్కడ తర్వాత ఆయన కొన్ని రాళ్ళని తన నోట్లో పెట్టుకున్నారంట. తర్వాత అలా రాళ్ళని నోట్లో పెట్టుకొని ఆ యొక్క వనంలో ప్రయాణిస్తూ ఒకసారి ఇంకా మొత్తం ఆయన నగ్నంగానే ఉంటారు, ఆయన వస్త్రాలు ధరించరు, ఇంకా ఆయన కేశవాల్ని కూడా ఏమి సరి చేసుకోరు, అలాగే ఉంటాయి. సో ఆ విధంగా ఆయన ఆ యొక్క వనంలో, అడవిలో, ఫారెస్ట్, సో అడవిలో అలా ప్రయాణిస్తూ ఒక దగ్గర 2 బ్యాంబూస్ తగులుకొని ఘర్షణ ద్వారా ఒక అగ్ని మొదలైంది. ఆ అగ్ని మొత్తం అక్కడున్న అడవికంతా తగిలింది. ఆ అగ్నిలోనే మొత్తం ధ్వంసం అయిపోయింది ఆ యొక్క అడవి. అలా ఆ అగ్నిలోని, ఆ మంటల్లోని ఋషభదేవుడి యొక్క శరీరం కూడా భస్మం అయిపోయిందన్నమాట. ఆ విధంగా ఋషభదేవుడు తన శరీరాన్ని త్యాగం చేశారు. యాక్చువల్లీ ఋషభదేవుడి శరీరం ఆధ్యాత్మికం అలా జరగదు, కానీ ఇప్పుడు ఇక్కడ మానవ అవతారం చేస్తున్నారు కాబట్టి ఋషభదేవుడు ఆ విధంగా శరీరాన్ని త్యాగం చేసి చూపించారు. అంటే ఆయన సంపూర్ణంగా శరీరానికి అతీతంగా జీవించాడు అనమాట ఫైనల్ స్టేజ్లో. అది ఎలా అనేది చూపించారు. సో ఇంకా ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో, అలా ఋషభదేవుడు ఆ యొక్క ఫారెస్ట్లో, అడవిలో శరీరాన్ని అలా త్యాగం చేసేసినప్పుడు ఆయన ప్రభావంతో అక్కడున్న పశువులు అన్నిటికీ కూడా అక్కడ ముక్తి లభించిందంట భౌతిక బంధన జీవితం నుంచి. ఇంకా దీని తర్వాత ఏం జరిగిందో చూద్దామంట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఉంది. శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి, ఓ రాజా, అక్కడున్న రాజు కొంక, వెంక, కుటక అనే ఆ ప్రదేశాలకు ఉన్న రాజు, ఆయన పేరు అర్హత్. అతను ఇలా ఋషభదేవుడి యొక్క కార్యాలను విన్నాడంట. వినేసి ఎలా ఋషభదేవుడు చేశాడో, ఏం చేశాడో వాటిని ఇప్పుడు ఇమిటేట్ చేయడం. చూడండి, 2 ఉంటాయి, అనుసరించడం, అనుకరించడం. సో ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇమిటేట్ చేస్తున్నాడు, అనుకరిస్తున్నాడు. సో అలా ఇమిటేట్ చేశాడు అనమాట. ఇమిటేట్ చేయడం వలన ఇవి జస్ట్ వినేసి అతను, ఇది చాలా తర్వాత అండి, అంటే ఋషభదేవుడు వెంటనే చనిపోగానే వెంటనే జరిగిన ఘటన కాదు, చాలా తర్వాత జరిగిన ఘటన. ఇక్కడ ఇమిడియేటింగ్ ఇంట్రడ్యూస్ న్యూ సిస్టమ్ ఆఫ్ రిలీజియన్, అంటే ఇక్కడ కలియుగంలో ఇది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ కలియుగ, అంటే కలియుగంలో ఒక రాజు, ఆ ప్రదేశాలకు ఉన్న రాజు ఈ ఋషభదేవుడి కార్యాల గురించి తెలుసుకొని, నేను కూడా ఇలాగే చేస్తాను,
అనేసి ఈ కలియుగ ప్రభావం కారణంగా ఈ రాజు మోహితుడైపోయి అతను వైదిక విలువల్ని, వేదిక సాంప్రదాయాన్ని, వేదిక శాస్త్రాల్ని త్యాగం చేసేసి, ఎందుకంటే అవి అసలైనవి, వేదాలను అనుసరిస్తే మనము సరిగ్గా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. కానీ అతను దాన్ని వేదిక ధర్మాన్ని త్యాగం చేసేసి ఒక కొత్త ధర్మాన్ని ఈ రిషభదేవుడు ఎలా చేశాడు కార్యాలు అని తెలుసుకొని దాన్ని అనుకరిస్తూ ఒక కొత్త ధర్మాన్ని ఆయన సృష్టించాడు. వేదిక శాస్త్రాల ఆధారం ఏమీ లేకుండా ఒక కొత్త ధర్మాన్ని సృష్టించాడు. ఇది వేదాలకి విరుద్ధమైన ధర్మం. ఈ ధర్మమే జైన ధర్మం. ఇక్కడే మొదలైంది జైన ధర్మం. తర్వాత ఇంకా ఇలాంటి ఎన్నో నాస్తిక ధర్మాలు ఎన్నో ఈ కలియుగంలో పుట్టుకొస్తూనే ఉంటాయి. సో కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి పౌండ్రక అనే ఒక రాజు 4 చేతులు పెట్టేసుకొని నేనే నారాయణుడిని, నేనే కృష్ణుడిని అనేసి కూడా అడ్వర్టైజ్మెంట్ చేసేసుకున్నాడు. తర్వాత కృష్ణుడు సుదర్శన చక్ర ద్వారా ఆయన చేతులు, మెడ అన్ని తీసేశారనమాట. అప్పుడు అర్థమైంది అతను భగవంతుడు కాదని అందరికీ. సో అలాంటి చాలామంది కలియుగంలో ఏంటంటే భగవంతుడిని నకలు చేయాలనుకుంటారు, భగవంతుడిని అనుకరించడం. సో భగవంతుడిలాగే వాళ్ళు కూడా వివరించడం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ రాజు కూడా రిషభదేవులాగా పరమహంస స్థాయిలో లేకున్నా కానీ యాక్టెడ్ లైక్ ఏ పరమహంసలాగా అతను కూడా నకలు చేశాడంట. చేసి ఈ కొత్త ధర్మాన్ని సృష్టించాడు. ఈ కలియుగంలో అందరూ పతితులు, ఎవరికి ధర్మం అంటే సరిగా తెలియదు, అలాంటి అందరినీ మూర్ఖులు చేయడానికి ఒక కొత్త ధర్మం కలియుగ ప్రభావం ద్వారా స్టార్ట్ చేశారంట. ఎందుకంటే కలియుగంలో అందరూ మంద సుమందమతయో మంద భాగ్య ఉపాదృత. సో అలాంటి మంద భాగ్యులకి, మంద సుమందులకి ఒక ఇలాంటి నాస్తిక ధర్మము, వేదాలకి విరుద్ధమైన ఒక కృత్రిమ ధర్మం అతను సృష్టించాడు. అర్హత్ అనే ఒక రాజు. సో ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు చూద్దామంట. సో నెక్స్ట్ శ్లోకం. సో ఇలాంటి కొంతమంది ప్రజలు ఎవరైతే ఇలాంటి భగవంతుడి మోహమాయాచార ప్రభావితమైపోయి ఉన్నారో వాళ్ళు అసలైన వైదిక ధర్మాన్ని త్యాగం చేశారు. ఆ వేదిక నియమాలని అన్నింటినీ కూడా ఉల్లంఘించేశారు. వాళ్ళు ఏం చేశారంటే, వేదిక నియమాలు ఉన్నాయి కదా, రోజు ప్రతిసారి 3 పూట్ల స్నానం చేసి భగవంతుడిని ఆరాధించుకోవడం, ఇవన్నీ వదిలేశారు. ఇంకా సరిగ్గా శుచి అంటే స్వచ్ఛత ఉండడం వదిలేశాడు, స్వచ్ఛంగా ఉండడం వదిలేశారు. భగవంతుడిని నిర్లక్ష్యం చేశారు. ఇంకా ఏవేవో కొత్త విలువల్ని స్వీకరించారు, ప్రిన్సిపల్స్ని. ఈ విధంగా వాళ్ళు సరిగ్గా స్నానం చేయడం వదిలేశారంట, నోటిని కడుక్కోవడం వదిలేశారంట, క్లీన్గా ఉండడం వదిలేశారంట. ఇంకా ఇలాంటి వాళ్ళు ఈ కొత్త ధర్మం వాళ్ళు, జైన్ ధర్మం వాళ్ళు వాళ్ళ యొక్క ఎంట్రుకల్ని పీకేస్తారనమాట, ఇలా పట్టుకొని పీకేస్తారనమాట, ప్లక్అవుట్. అదొక రకమైన ధర్మం పద్ధతి. ఇలాంటివన్నీ ఈ అర్హత అనే రాజు వాళ్ళ అనుచరులు సృష్టించిన ధర్మం అన్నమాట. ఇలాంటి ఒక కాంకాక్టెడ్ రిలీజియన్ ఇది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేది భగవంతుడు ఇచ్చేది. అర్థమైందా? సో అది వృషభదేవుడు తన బోధనల్లో ఇచ్చాడు. ఆ బోధనల్లో మీరు చూడొచ్చు వేదిక ధర్మాన్ని ఎలా అనుసరించాలి అవన్నీ ముందు చెప్పేశారు. సో ఇప్పుడు ఇలాంటి ఈ యొక్క కాంకాక్టెడ్ రిలీజియన్ అంటే ఇది కృత్రిమ ధర్మం అనుకోండి, ఇది సృష్టించబడ్డ ఆర్టిఫిషియల్ ధర్మం, ఇది కలియుగంలో బాగా వృద్ధి చెందుతుందంట. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ధర్మాన్ని అనుసరించి చాలామంది బాగా వృద్ధి చెందుతారు. సో ఈ కలియుగంలో ఇలాంటి నాస్తిక ధర్మాలు ఏవైతే సరైన ధర్మాలు కాదు, అపధర్మాలు, ఇలాంటి డోంగి ధర్మాలు, ఇటువంటి పట్ల జనాలకి చాలా వ్యామోహం, ఇష్టం. ఎంతో మంది ఇలాంటి ధర్మాలని, ఇలాంటి బోగస్ భగవంతుల్ని, బోగస్ గురువుల్ని, ఇలాంటి వాళ్ళని బాగా బోగస్ ధర్మాలని బాగా మంచిగా పాటిస్తారనమాట. అందుకనే ఇలాంటి పీపుల్ అందరూ, ఇలాంటి జనాలందరూ కూడా ఈ వేదిక ధర్మాన్ని, వేదిక శాస్త్రాల్ని, వేదిక అథారిటీ ప్రమాణాల్ని, ఈ వేదాస్ మనకు ప్రమాణం, అది అథారిటీ, అవి చెప్పింది మనం చేస్తాం. సో దాన్ని సంపూర్ణంగా ఉల్లంఘించేస్తారు. బ్రాహ్మణుల్ని కూడా వాళ్ళు ఉల్లంఘించేస్తారు, లెక్క చేయరు. ఈ విధంగా భగవంతుడిని, భక్తుల్ని నిర్లక్ష్యం చేస్తారు.
చూడండి ఇవాళ రేపు కొంతమంది ఉన్నారు, ఒక ఫేమస్ గురువు అనమాట మన భారతదేశంలో, మీరందరికీ తెలుసు పేరు, టీవీలో పెద్ద ఫేమస్. కానీ ఆయన 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 ఇచ్చే స్పీచ్, ఆయన ఇచ్చే టాక్స్కి ఎంతోమంది హిందువులు పడి చచ్చిపోతారన్నమాట, అంత ఫ్యాన్స్. కానీ మీరు ఒక్కసారి విని చూడండి, ఒక్కసారి కూడా భగవద్గీత, భాగవతం, వేదశాస్త్రాల నుంచి ఒక్క శ్లోకం చెప్పడు, ఒక్క విషయం కూడా శాస్త్రాల నుంచి చెప్పడు. చెప్పేదంతా మనోకల్పిత విషయాలు అన్నమాట. కానీ చెప్పడానికి వాక్చాతుర్యం ఎంత బాగుంటుందంటే, ఇంగ్లీష్లో బాగా చెప్పగలుగుతాడు, ఆన్సర్ చేయగలుగుతాడు, క్వశ్చన్కి మై మెరిపించేలాగా మాట్లాడతాడు అనమాట. అది చూసి ఫిదా అయిపోతారు. ఇంకా కొన్ని మ్యాజిక్ షోలు అలాగా చూపిస్తారు. సో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి మ్యాజిక్ షోలు చూసేసి వాళ్ళు పడిపోతారు అనమాట. వీడే భగవంతుడు, వీడే గొప్ప గురువు అని ఊహించేసుకుంటారు. అందుకే మీరు చెప్పేది, మీరు అసలైన గురువు ఎవరైనా మీరు గుర్తించాలంటే అది గుర్తించేది ఎలా, వాళ్ళ పరంపరలో రావాలి, శాస్త్రాల నుంచి చెప్పాలి. గీతా, భాగవతం, వేదిక గ్రంథాల నుంచి వాళ్ళ యొక్క ప్రవచనాలు కానీ, వాళ్ళు చెప్పే వాక్యాలు కానీ ఉండాలి. దానికి ప్రమాణం వేదాలు ఉండాలి. అంతేకాని వాళ్ళకి నోటికి వచ్చిందల్లా ఇష్టం వచ్చిందంత వాగితే చెత్త, వాళ్ళు గురువులు అయిపోరు. అలా డొంగి బోగస్ గురువులు. మీరు అట్లీస్ట్ ఇప్పుడు చదువుతున్నారు, భాగవతం వింటున్నారు, అర్థం చేసుకోగలి ఎవడు డొంగి ఎవడు బోగస్ అని. సో అలాంటి డొంగి బోగస్ గురువుల్ని ఫాలో అవ్వకూడదు. ఇంకా అలాంటి వాళ్ళని ఫాలో అయ్యే అజ్ఞానుల్ని వాళ్ళ నుంచి రక్షించాలి. వాళ్ళకి గీతా, భాగవతం నేర్పించాలి, వాళ్ళే అర్థం చేసుకుంటారు. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన అప్పుడు ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశంలో ఉన్న హిప్పీలు అలా ఈ డిస్క్రిప్షన్కి, ఈ వర్ణనకు బాగా సూట్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ఏమీ నిర్లక్ష్యంగా ఉంటారు, ఏ బాధ్యతలన్నీ వదిలేశారు, వాళ్ళు సరిగ్గా స్నానం చేయరు, వేదిక ధర్మము జ్ఞానము తెలియని వాళ్ళు అది దాని గురించి ఏం పట్టించుకోరు. ఇలా కొత్త రకరకాల లైఫ్ స్టైల్స్ అనమాట, కొత్త ఫ్యాషన్లు సృష్టించుకొని ఫాలో అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో హిప్పీ గ్రూప్స్ చాలా ఈరోజు మీరు ఈ కాలంలో కొత్త ధర్మాలని సృష్టించిన ఒక ఫ్యాషన్ అనమాట. కొత్త ఫ్యాషన్లను ఫాలో అవడం ఒక ఫ్యాషన్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? మూల కారణం ఎవరంట? ఈ రాజా అర్హత్, ఆయన నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ. ఎవరైతే పరమహంస స్థాయిలో ఉన్న రిషభదేవుణ్ణి ఆయన నకలు చేశాడు, ఇమిటేట్ చేశాడు, అనుకరించాడు. సో అందుకని ప్రభుపాల్ వారు అంటారు, మీరు చూడండి, రిషభదేవు అనే భగవంతుడి అవతారం అని పరమహంస స్థాయిలో ఉన్నారు. మొత్తం దేహం అంతా కూడా ఆధ్యాత్మికం, చిన్మయం, శుద్ధం. ఆయన మలమూత్రం నుంచి కూడా సువాసన అనేది 80 మైళ్ళ దూరం వరకు మంచి సువాసన పరిమళం ప్రయాణించేది. మరి రాజు అర్హత్, ఇంకా ఆయనను అనుసరించే వాళ్ళు ఎవరైతే జైనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఈయనను అనుకరించారు, అర్హత్ని. హిప్పీలు కూడా అలాగే వాళ్ళ జీవన శైలి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మాయావాది ఒక ఆఫ్ షూట్స్ అని చెప్తున్నారు. అది బేసికలీ ఏంటంటే వీళ్ళందరూ వేదిక విలువల్ని వాళ్ళు సరిగ్గా సమ్మానించారు, సరిగ్గా వేదాల్ని అనుసరించారు. సో ఇంకా భగవంతుడిని కూడా వాళ్ళు సరిగ్గా ఆరాధించరు. ఇదంతా కలియుగ ఒక ప్రభావం. ఇలాంటి కృత్రిమ ధర్మాలు, ఇలాంటి డోంగి ధర్మాలు, డోంగి బాబాలు, డోంగి బోగస్ అవతారాలు చాలామంది మీకు మార్కెట్లో దొరుకుతారు కలియుగంలో. ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు చూసింది ఇంకా చాలా తక్కువ, ముందు ఇంకా చాలా రావచ్చు. సో అందుకని మీరు గీతా, భాగవతం సరిగ్గా చదువుకుంటే మీకు సరిగ్గా అర్థమవుతుంది ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏమిటి అని. సో ఇలాంటి చాలామంది కూడా లో క్లాస్ పీపుల్ అని రాశారు ప్రభుపాల్ గారు. ఇలాంటి నీచ స్థాయి జనాలందరూ కూడా వాళ్ళ యొక్క అజ్ఞానం కారణంగా ఇలాంటి కొత్త ధర్మాల్ని సృష్టిస్తారు. ఇవన్నీ కూడా వైదిక విలువలకి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఉంటాయి. ఇలాంటివన్నీ వాళ్ళ మనోకల్పిత ధర్మాలని వాళ్ళు పాటించి ఈ విధంగా ఈ యొక్క అంధకారమైన ఈ జగత్తులో కూరుకుపోయే విధమైన జీవితాలని జీవించి ఇక్కడే బందీ అయిపోయి పడి ఉంటారు. ఈ యొక్క కలియుగంలో జనాలు రజోగుణము, తమోగుణం చేత ఎక్కువగా ప్రభావితం అవుతారు. అందుకనే రిషభదేవుడు వచ్చే ఇలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి. కలియుగంలో ఇక్కడ ఇస్తున్నారు, లావణ్యం కేశధారణం. సో కలియుగంలో ఎలా అంటే
ఇలాంటి జీవులందరూ లావణ్యం కేశధారణ, కేశాలు పెద్దగా ఉంటే అవి చాలా సౌందర్యం. అలా ఎవరికైతే కేశాలు ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటాయి వాళ్ళు సౌందర్యవంతులుగా వాళ్ళని గుర్తిస్తారంట. ఇంకా కొంతమంది ఏమో ఇలా ఎంటికల్ని పట్టుకొని పీకేస్తారంట, జైన్లు చేసినట్టుగా. ఈ విధంగా కొంతమంది అన్క్లీన్, అశుద్ధంగా ఉంటారు. వాళ్ళ మూతులు కూడా వాళ్ళు నోర్లు కూడా వాళ్ళు వాష్ చేసుకోరు. ఇంకా ఇలాంటి జైన్లు వాళ్ళు అంటారు, ఈ రిషభదేవే మా అసలైన మొదటి ఆది గురువు. అలా కూడా వాళ్ళు పూజిస్తారు రిషభదేవుని. ఆయన నుంచే కదా నేర్చుకున్నాం మేమందరం అని. నిజంగా రిషభదేవుని అనుచరులైతే వాళ్ళు, నిజంగా రిషభదేవుని వాళ్ళు ఆది గురువుగా స్వీకరిస్తే, నిజంగా రిషభదేవుని వాళ్ళు అందరూ ఫాలో అయ్యే వాళ్ళు అయితే, మరి రిషభదేవు 5వ అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా, ఇంతకుముందు ఎన్నో బోధనలు ఇచ్చారు, 2 రోజులు చర్చించుకున్నాం. అలాంటి బోధనలు అనుసరించే వాళ్ళని రిషభదేవు అనుచరులు అంటారు. అంతేగాని ఇలా ఆయన్ని ఇమిటేట్ చేసే వాళ్ళని కాదు. ఎందుకంటే ఆయన 100 మంది పుత్రులకు ఏవైతే బోధనలు ఇచ్చాడో, శిక్షణలు ఇచ్చాడో అవి అనుసరిస్తారు నిజమైన అనుచరులు అయితే. సో తద్వారా అలా రిషభదేవుని మనం ఆయన బోధనలు విని అనుసరిస్తే ఆ బోధనల్ని అప్పుడు మనం ఈ మాయ నుంచి ముక్తులం అయిపోయి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. అందుకే కదా రిషభదేవుడు వచ్చింది, బోధనలు ఇచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13వ శ్లోకంలో, అందుకని గొప్ప గొప్ప విద్వానులు, పండితులు వాళ్ళు ఎప్పుడు కూడా రిషభదేవుడి యొక్క మహిమల్ని ఇలా గుణగానం చేస్తూ ఉంటారు. ఈ యొక్క పృథివిలో 7 సముద్రాలు ఉన్నాయి, ఎన్నో ద్వీపాలు ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి. అందులో భారతవర్ష అన్నిటికన్నా కూడా పవిత్రమైనది, పుణ్యభూమి. భారతవర్షంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలా భగవంతుడి గుణమహిమల్ని గుణగానం చేసే అలవాటు ఉంది వాళ్ళకి. ఇంకా ఇలా భగవంతుడి అవతారాలన్నింటినీ, ఇవన్నీ కూడా సంపూర్ణ మానవ జాతికి మంగళదాయకం అని చెప్తున్నారు. భారత భూమితే హోయలే జన్మ మనుష్య జన్మజార్, జన్మ సార్థక కోరి కోర ఉపకార్. సో జన్మను భారత భూమిలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా జన్మను సార్థకం చేసుకొని ఇంకొకరి పరోపకారం చేయాలి అని ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు చెప్పారు. సో అందుకని భారత భూమిలో, భారత వర్షంలో ఇప్పుడున్న మన ఇండియా అంటారు కదా, భారత భూమిలో జన్మించే వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ముడు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీకు భారతదేశంలో జన్మ లభించే అవకాశం లేదు. అటువంటి భారతదేశంలో మీకు జన్మ లభించిందంటే ఇప్పుడు ఇది మన కర్తవ్యం ఏంటంటే భారతీయులుగా అసలైన కర్తవ్యం, నిజంగా భారతీయులైతే అసలైన కర్తవ్యం మన జన్మ సార్థకం చేసుకొని ఇంకొకరికి పరోపకారం చేయడం, అంటే భగవంతుడి యొక్క గుణమహిమల్ని ప్రచారం చేయడం. మాధ్వాచార్య కూడా అన్నారు, అందుకే విశేషాత్ భారతే పుణ్యం. మొత్తం ప్రపంచంలో కూడా ఈ భారత భూమి అనేది విశేషమైనది, పుణ్యభూమి. అహోను వంశో యశసావదాత ప్రయావ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతార పురుషः సాద్య చచార ధర్మం యద కర్మ హేతుం. ఇప్పుడు ఏమంటారంటే, ఈ యొక్క ప్రియవృత్తి యొక్క వంశం గురించి ఇంకేం చెప్పాలి, ఎంత శుద్ధమైందంటే, ఎంత గొప్పదంతే. ఈ యొక్క వంశంలో భగవంతుడు స్వయంగా అవతరించారు, ఇంకా ధర్మాన్ని ఎలా అనుసరించాలో బోధనలు ఇచ్చారు, నేర్పించారు. తద్వారా ఎలా వ్యక్తి కర్మల నుంచి, భౌతిక కర్మల నుంచి ముక్తి పొందాలో ఆ విషయాలు నేర్పించారు స్వయంగా భగవంతుడు రిషభదేవుడి రూపంలో వచ్చి. సో ఈ ధన్యం, ఈ యొక్క ప్రియవ్రతుల యొక్క వంశం ధన్యమైపోయింది, ఎంతో గొప్పది అని. కోన్వస్య కాష్టామపరోను గచ్చేన్ మనోరథేనాపి అభవస్య యోగి యో యోగమాయా స్పృహయత్యుదస్తా హ్యస్తాయేన కృత ప్రయత్న. ఇంకేం చెప్తున్నారంటే, సో ఎవరు అంత గొప్ప యోగి ఋషభదేవుడిని తన మనస్సులో అయినా ఋషభదేవుడిలాగా కల్పనలో కూడా అతను ఋషభదేవుడిని అనుసరించలేడు. అంటే ఋషభదేవుడు అన్ని రకాల యోగిక సిద్ధులు ఏవైతే వచ్చాయో అన్నిటిని కూడా రిజెక్ట్ చేసేసారు, అన్నీ కూడా త్యాగం చేసేసారు.
ఏవైతే ఎంతోమంది యోగులు దాన్ని ఎంతో ఆశించే యోగ సాధన చేస్తారు ఆ సిద్ధులు ప్రాప్తి చెందుకోవడం కోసం. అలాంటి సిద్ధుల్ని రిషభదేవుడు త్యాగం చేసేసాడు. అందుకనే ఏ యోగిని మనము రిషభదేవుడితో మనం పోల్చి చూడగలము, ఎందుకంటే అదనమాట గొప్పతనం. సో ఈ యోగిక సిద్ధులు ఉంటాయి: అనిమ, లగిమ, మహిమ, ప్రకామ్య, ప్రాప్తి, ఇసిత్వ, వశిత, కామవశయిత. సో ఇవన్నీ అనమాట 8 రకాల అష్టసిద్ధులు. సో ఇవేంటంటే అసలు యాక్చువల్లీ యోగ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క పాద పద్మాల పైన దగ్గర మనం శరణాగతులు అవ్వడం. కానీ ఇలాంటి మాయ ఇలాంటి సిద్ధుల్ని ఇచ్చేసి ప్రలోభాన్ని చూపిస్తుంది. ఈ ప్రలోభాలకి కొంతమంది యోగులు దాసోహం బానిసలైపోతారు. తద్వారా ఏంటంటే వాళ్ళు అసలైన యోగ లక్ష్యం నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, అలా పతనం అయిపోతారు అన్నమాట. అందుకే ఇలాంటి యోగులతో రిషభదేవుడిని మనం పోల్చలేము. రిషభదేవుడు స్వయంగా భగవంతుడు. ఇలాంటి యోగ సిద్ధులకు ఆయన ప్రలోభానికి ఎప్పుడు గురి అవ్వడు. ఆయన వాటన్నింటిని రిజెక్ట్ చేసేసాడు, అందుకే అవసరం లేదని. శుకదేవ్ గోస్వామి అంటారనమాట, రిషభదేవుడు ఆయన అన్ని వేద శాస్త్రాలకి ఆయన నిపుణుడు, అన్ని వేద జ్ఞానంలో నిపుణుడు. ఆయన అంతేకాకుండా అన్నిటికీ అధిపతి. వేద జ్ఞానానికి, మనుషులకి, దేవతలకి, ఆవులకి, బ్రాహ్మణులకి అందరికీ ఆయనే అధిపతి. ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఆయన సంపూర్ణమైన శుద్ధం, ఆధ్యాత్మికమైన కార్యాలన్నీ కూడా, ఇంకా ఇవన్నీ ఆయన యొక్క శుద్ధత కార్యాల వల్ల ఇంకా ఏం జరుగుతుంది, ఆయన కార్యకలాపాల వల్ల అందరి పాపాలు తొలగిపోతాయి. సో ఈ రిషభదేవుడి యొక్క లీలలు అన్నీ మంగళదాయకం వినడం అందరికీ. సో అందుకే ఎవరైనా సరే బాగా ఈ లీలల్ని వింటే, తద్వారా ఆచార్యుల యొక్క పదచిహ్నాల్ని బాగా అనుసరిస్తే వాళ్ళకు తప్పకుండా భగవంతుడు వాసుదేవుడి యొక్క పాదపద్మాల పైన శుద్ధ భక్తి లభిస్తుందని ఇక్కడ రాశారు. వాసుదేవో ఏకాంతతో భక్తిర్ అనయోపి సమనువర్తతే. వాసుదేవుడి యొక్క పాదపద్మాల పట్ల మీకు శుద్ధ భక్తి లభిస్తుంది. అది మీకు వచ్చే ఫలితం, దక్కే ఫలితం. రిషభదేవుడిని ఇంకా ఆచార్యుల యొక్క అడుగుజాడల్ని బాగా మనం అనుసరిస్తే. ఇప్పుడు దాన్ని ఏంటి, దాని అర్థం? ఈ కలియుగంలో చూడండి, ఈ రిషభదేవుడు ఇచ్చిన శిక్షణలు, బోధనలు సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగంలో అన్ని యుగాల్లో వర్తిస్తాయి. ముఖ్యంగా కలియుగంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మనము ఎలా ఈ బోధనల్ని మనం అనుసరించగలము, పాటించగలము అంటే వన్ కెన్ అటైన్ పర్ఫెక్షన్. మనం సార్థకం చేసుకోము మన జీవితాన్ని అంటే సింప్లీ బై ఎక్స్ప్లెయినింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఈ బోధనల్ని, రిషభదేవుడు ఇచ్చిన బోధనల్ని మనం ఇంకొకరికి చెప్పి, ఈ యొక్క ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం నడవడం, ఇంకా ఆచార్యుల యొక్క వాక్యాల్ని మనం ఎంతో జాగ్రత్తగా వినడం. తద్వారా మనము వాసుదేవుడి యొక్క పాదపద్మాలపైన శుద్ధ భక్తిని మనం పొందవచ్చు. అంటే ఇప్పుడు రిషభదేవుడు చెప్పిన బోధనల్ని మనం ఇంకొకరి బోధించి, మన ఆచార్యులు అంటే ఎవరు? మనకి శీల ప్రభుపాదుల వారు, మన గురు పరంపర. సో మన శీల ప్రభుపాదుల వారి నుంచి మనం సరిగ్గా విని ఆయన చెప్పినట్టుగా మనం ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా మనము జీవితంలో అన్ని కార్యాలు చేస్తే అప్పుడు మనకు శుద్ధ భక్తి లభిస్తుంది. నిత్యం భాగవత సేవయ. ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? మనం అందుకనే ఇలాంటి లీలలు, భగవంతుడి ఎన్నో లీలలు అన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. ఈ శ్రీమద్ భాగవతంలో ఇన్ని లీలలు ఎందుకు చెప్పారంటే, ఈ లీలలు విని మనం శుద్ధమైపోతాం. ఇప్పుడు చెప్పారు కదా, రిషభదేవుడి లీలలు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ మంగళదాయకం అవుతుంది, వాళ్ళందరూ శుద్ధమవుతారని. ఇది ఫలము. సో అందుకనే నిత్యం భాగవత్ సేవయ అన్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు. అందుకనే భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ భాగవతాన్ని చదవాలి, భాగవతాన్ని వినాలి, ఇంకా భాగవతానికి ఇంకొకరికి చెప్పాలి. ఎప్పుడు, ఎంతసేపు? నిరంతరం 24 గంటలు, ఒకవేళ సంభవం అయితే అని ప్రభుపాదుల వారు రాశారు. సో అందుకే మనం ట్రై చేయాల్సింది ఏంటంటే ఎంత వీలైతే అంత భాగవతాన్ని వినడం, చదవడం, ఇంకొకరికి చెప్పడం. ఇదే భక్తుల జీవితం. ఇస్కాన్ డివోటీ అంటే జీవితం అంటే ఇది మెయిన్. భాగవతం ఎప్పుడు భగవంతుడి యొక్క నామము, గుణ, రూప, లీల, మహిమల్ని మనం జపం చేస్తున్నాము, కీర్తిస్తున్నాము, లేకపోతే వింటున్నాము, లేకపోతే చెప్తున్నాము. ఎప్పుడు దీంతోనే ఉండాలి మనం జీవితం, లైఫ్ స్టైల్ అంతా కూడా దీని చుట్టే ఉండాలి. ఇదే మెయిన్ మన యాక్టివిటీ. నిత్యం ఎంతసేపు చేయాలి ఇది? నిత్యం భాగవత సేవ 24 గంటలు. సో వీలైతే
సో మనకు అది వీలవ్వదు కాబట్టి మనకు అందుకని ప్రభుపాల ద్వారా సరే మీరు కనీసం 16 మాలలను చేయండి 2 గంటలు ప్రతిరోజు, కనీసం ఒక రోజన్నా ప్రతిరోజు ఒక భాగవతం క్లాస్ అయితే వినండి, కొంచెంసేపు భాగవతం అన్న పుస్తకాన్ని చదవండి, నేను రాసిన తాత్పర్యాలను చదవండి అని ఆయన కోరారు. కనీసం రోజు కొంచెంసేపు అయినా చేయండి అని. మనం 24 గంటలు చేయలేకపోతే. అందుకని కీర్తనీయ సదాహరి చంద్రమహాప్రభు చెప్పారు. కీర్తనీయ సదాహరి అంటే ఏమిటి? మనము దాని అర్థం ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా. మనం ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపము చేయాలి నిరంతరము, లేకపోతే శ్రీమద్ భాగవతాన్ని పఠన చేయాలి. తద్వారా మనము భగవంతుడి యొక్క గుణరూప మహిమల్ని, ఆయన శిక్షణల బోధనల్ని కూడా మనం అర్థం చేసుకోగలము. దాన్ని ప్రయత్నించాలి అర్థం చేసుకోవడానికి. సో అదనమాట ముఖ్యమైన ఉద్దేశం. అది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ప్రభుపాల ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది. తన తాత్పర్యాల్లోనే మనకి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ఆదేశాన్ని మనం పాటిస్తే మన జీవితం ధన్యమైపోతుంది, మనం సార్థకం అయిపోతుంది. సో మీరు అందుకని అర్థం చేసుకోవాలి. మీరు ఈ క్లాస్ భాగవతం వింటున్నారంటే ఇదే ప్రభుపాల ద్వారా చెప్పింది వినమని, ఈ భాగవతాన్ని చదవమని, ఇంకేం వేరే ఏం లేదు, ఇదే భక్తి. సో భక్తులు అందుకనే ఇలా భక్తిలో ఎప్పుడు స్నానం చేస్తారంట. తద్వారా ఈ భౌతిక అన్ని రకాల కల్మషాల నుంచి వాళ్ళు ముక్తి పొందుతారు. వాళ్ళు ఇక్కడ నిమగ్నమైపోయి ఉంటారు. భౌతికంగా ఏం జరుగుతుంది, ఎవడు చచ్చాడు, ఎవడు ఏడ్చాడు మనకు అవసరమే లేదు. భాగవతంలో ఏం జరుగుతుందో భాగవతంలో వింటూనే అందులో నిమగ్నం అయిపోవాలి అంతే. ఇలాంటి భౌతిక కార్యాలు ఎప్పుడు ఎవడో ఒకటి చస్తాడు, ఎవడో ఒకటి ఏడుస్తాడు, ఎవడో ఒకటి దొంగతనం అవుతుంది, ఎవడో ఒకటి ఏదో అవుతుంది. సో అవన్నీ నడుస్తూనే ఉంటాయి భౌతిక ప్రపంచంలో. జన్మ మృత్యు జరా వ్యాధి అవే న్యూస్, డైలీ న్యూస్ పేపర్లు అవే. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవ క్లేశ. లేకపోతే దేని గురించి? ఆహారం, నిద్ర, భయం అవుతున్నాం సార్. వీటి గురించే మొత్తం న్యూస్ పేపర్లు, సినిమాలు అన్నీ నిండిపోయి ఉండేది. సో వాటిపైన మనం టైం వేస్ట్ చేసుకోకుండా టైం అంతా మనము కనీసం ఆ టైం అన్నా మనం ఇక్కడ భాగవతంలో చదవడానికి, వినడానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే చాలామందికి టైం లేదు కదా, అందుకని. సో బై డూయింగ్ దిస్, ఇలా ఎప్పుడు భగవద్గీతలో, భాగవతంలో, భక్తిలో, భక్తి కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉండడం ద్వారా మనం అసలైన ఆనందాన్ని మనము రుచి చూస్తాం. తద్వారా ముక్తి అనేది కూడా మనకు వచ్చి సేవ చేస్తుందంట. సో నంతలెస్ దే డు నాట్ యాక్సెప్ట్ దట్ సర్వీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఆర్డర్. సో మనం యాక్చువల్లీ భక్తులు ఏంటంటే, ముక్తి అనేది భక్తులకి ఇంపార్టెంటే కాదు, మనం ముందు కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే మనకు భగవంతుడికి భక్తి దొరికిపోయింది, ఇంకా ముక్తి మనకు అవసరం లేదు. భక్తి యొక్క సేవకురాలు. ముక్తి మీకు ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. భక్తితో పాటు ముక్తి ఫ్రీ. సో ముక్తి గురించి మనం ఫ్రీ ప్రోడక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి, అది ఎలాగో వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ భక్తి లభించిందంటే ఇంకా ముక్తి లభించినట్టే. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకు భక్తి లభించిందంటే ఇంకా మన అన్ని కోరికలు తీరిపోయినట్టే. సో అన్ని రకాల భౌతిక కష్టాలు, దుఃఖాల నుంచి మనం దూరం అయిపోయినట్టే. అందుకనే ఇక్కడ చెప్తారనమాట మన శుకదేవ గోస్వామి పరీక్షిత మహారాజుకి. ఏమంటారంటే, రాజన్పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచకింకరోవా అస్త్వేవమంగా భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మన భక్తి యోగం. శుకదేవ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఈ భగవంతుడు ముకుంద, ఆయన అసలు అందరినీ పోషించేది పాండవుల యదు వంశాన్ని, పాండవుల వంశాన్ని. ఇప్పుడు సడన్గా ఈ శ్లోకం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఋషభదేవుడు స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఋషభదేవుడిని బాగా గుణగానం చేసేస్తారు, ఆయన వంశాన్ని గుణగానం చేసేస్తారు. సో పరీక్షిత్ మహారాజ్ అనుకోవచ్చు, అరే మా వంశంలో కృష్ణుడు జన్మించలేదు, యదు వంశంలో జన్మించాడు అని అనుకోవచ్చు, బాధపడవచ్చు, నిరుత్సాహపరచు. అందుకని శుకదేవ గోస్వామి అంటున్నారు, మీ వంశాన్ని, పాండవులు వంశాన్ని, యదు వంశాన్ని అందరినీ పోషించింది శ్రీకృష్ణుడే. ఆయనే మీ యొక్క గురువు, ఆయనే మీ ఆరాధ్య దేవత, ఆరాధ్య భగవానుడు, ఆయనే మీ మిత్రుడు, మీ అన్ని కార్యాలని మార్గదర్శనం చేసింది ఆయనే, ఈ పాండవుల కార్యాలన్నింటినీ యదువంశులకు అందరికీ. సో అందుకనే ఒక్కొక్కసారి అయితే భగవంతుడు మీ యొక్క పరివారంలో ఒక దూతలాగా, ఒక సేవకుడిలాగా వ్యవహరించారు. అంటే ఒక సేవకులు ఎలా పనిచేస్తారో అలా పనిచేశారు మీ ఇంట్లో భగవంతుడు. సో అందుకనే
ఇటువంటి భగవంతుడి యొక్క కృప మీకు లభించింది కాబట్టి మీ అందరికీ ముక్తి ఎంతో సునాయాసంగా లభించేస్తుంది. సో ముక్తి అనేది కూడా ఎంతో సునాయాసంగా భగవంతుడు ఇచ్చేస్తాడు. కానీ ఇలా డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం అనేది ప్రతి ఒక్కరికి లభించదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట చాలామంది ఏంటంటే ముక్తి 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 దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ ముక్తి అనేది భక్తులకు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి భక్తి ఇంపార్టెంట్. ఎందుకంటే భక్తి అనేది చాలా డిఫికల్ట్. భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం లభించడం అనేది చాలా అరుదు. అది అందరికీ భగవంతుడు అవకాశం ఇవ్వడండి. మీరు చూడండి, ఎంతమందిని పిలుస్తారు, మీరు ప్రచారం చేస్తారు, క్లాస్కి రండి, మందిరానికి రండి, ప్రసాదం తీసుకోవడానికి పిలిచినా రారు కొంతమంది. సో అలాంటి భాగ్యం వాళ్ళకి లేదు. సో ఇలా భగవంతుడికి భక్తి చేసుకోవడం అనేది ఎంతో అహోభాగ్యం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో అప్పుడు వేరే వాటి వెనకాల పడరు అనమాట. భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల పట్ల వెనక పరిగెట్టకుండా, అరే ఇంత గొప్ప విషయం నాకు దొరికింది, ఎంత అరుదైంది. ఈ మొత్తం ప్రపంచంలో ఎంతమంది భక్తి చేసుకుంటున్నారు? చాలా తక్కువ మంది, 1% కూడా లేరు భక్తులు. ఎంత అరుదైంది. సో ఇంద్రియ తృప్తి ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. మీరు కూడా దాని వెనకాల పెడితే అది చీప్. కుక్క, పంది అందరికీ అవైలబుల్ అది. అందుకే ఇక్కడ చెప్పేది భగవంతుడు. ఇక్కడ శుకదేవ గోస్వామి అందుకే పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారన్నమాట, నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీ యొక్క పాండవులకి వంశంలో జన్మించకున్నా, మీ వంశంలో ఆయన యదువంశంలో జన్మించిన మీ వంశంలో మీ పాండవులకి ఆయన ఎన్నో రకాల సేవలు చేసి అందరికీ డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం కూడా ఆయన ఇచ్చారు. కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కృష్ణుడు తన చేసిన కార్యాల ద్వారానే వ్యక్తపరిచాడు, నాకు యదువంశం కన్నా కూడా మీ పాండవుల మీ వంశమే నాకు చాలా ప్రియం అనేసి. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే రిషభాయ తస్మై. సో ఫైనల్ శ్లోక ఈరోజుకి. భగవంతుడు రిషభదేవుడు ఆయనకు సంపూర్ణంగా అవగతుడు. నేను ఎవరు అనే విషయం భగవంతుడు రిషభదేవుడికి తెలుసు. అందుకే ఆయన సంపూర్ణంగా ఆయన ఆత్మ సంతృప్తితో ఉండేవాడు. ఆయనకి ఏ భౌతిక కోరికలు కానీ ఇంద్రియ తృప్తి పైన ఆసక్తి లేదు. అందుకే ఆయన ఎటువంటి ఈ యొక్క భౌతిక జగత్తులో ఎటువంటి విజయము ఆకాంక్షించలేదు. ఆయన సంపూర్ణం ఆయన నిజంగా ఆయన సంపూర్ణుడు అనమాట. అందుకే అతనికి ఇంకా వేరే కార్యాల్లో నియుక్తమాడాల్సిన అవసరం పడలేదు. దోస్ హు అన్నెసెసర్లీ ఎంగేజ్, ఎవరైతే అనవసరంగా రకరకాల భౌతిక కార్యాల్లో నిమగ్నమైపోతారో, రకరకాల భౌతిక విషయాలు కార్యక్రమాలు సృష్టిస్తారో, అలాంటి వారి జనంగా ఎవరు భౌతిక కార్యాల్లో నిమగ్నమైపోతారండి? ఎవరికైతే వాళ్ళ యొక్క అసలు నాకు మేలు చేసేది ఏంటి, నా ఆత్మ అంటే ఎవరు, ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞానులు మాత్రమే ఇలాంటి భౌతిక విషయాల్లో నిమగ్నమైపోతారు. భగవంతుడు ఆయన అసీమ కృప ద్వారా రిషభదేవుడు ఇలాంటి ఆత్మతత్వాన్ని, జీవిత లక్ష్యాన్ని బోధించారు అందరికీ. అందుకనే మేము ఆ రిషభదేవుడికి మా ప్రణామాలు అర్పించుకుంటున్నాము. ఏ భగవంతుడు ఈ రిషభదేవుడు అవతారంలో మాకు దర్శనమిచ్చాడు అని ఇక్కడ శుకదేవ గోస్వామి ప్రార్థన చేసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నారు, రిషభదేవుడి యొక్క చరిత్రని. సో అందుకని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనము మన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని మన ఆత్మను సంతృప్తిపరచడానికి చేయవలసిన ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొనాలి. కానీ ఇలాంటి అజ్ఞానంలో ఉండి మనం ఈ భౌతిక కార్యాలు, భౌతిక దేహానికి సంబంధించిన కార్యాల్లో నిమగ్నం అవ్వకూడదు అనే విషయమే ఇక్కడ దీని సారం అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు అసలైన ఆనందం మనకు దొరికేది ఎప్పుడంటే మన ఆత్మ ఎవరు, మనం అర్థం, మన స్వరూపం ఏంటి, జీవేర స్వరూపోయే కృష్ణ నిత్యదాస్, మనం కృష్ణుడి యొక్క నిత్యదాసులను అర్థం చేసుకొని ఎప్పుడు మనం ఈ గీతా భాగవతంలో ఉన్న విషయాల్ని చదివి అనుసరిస్తే అప్పుడు మనం అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, సంతృప్తిని పొందగలము. ఆ ఆనందం, సంతృప్తినే స్వరూప ఆనంద అంటారు. సో దీనికోసం మనం ప్రయత్నించాలి. ఒకవేళ ఇంకా భౌతికంగా నేను ఏమి సాధించి ఆనందం పొందగలని ఊహించుకుంటే అది జీవితాన్ని వృధా చేసినట్టు. దానికోసం చేసే ప్రయత్నము అంతా వృధా. ఎందుకంటే భౌతికంగా ఎప్పుడు ఎవరు ఆనందంగా ఉండలేరు శాశ్వతంగా. అసలైన ఆనందం ఆధ్యాత్మికత, ఆ
కార్యాల్లో మాత్రమే, భక్తిలో మాత్రమే ఉంది అనేదే ఈ యొక్క అధ్యాయం యొక్క సారము. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి భరత మహారాజు యొక్క కార్యాలు. సో మరి భరత మహారాజు, ఆయన చరిత్ర, ఆయన 3 జన్మలు ఎందుకు ఎత్తుతారు, ఏం జరిగింది అసలు, మనం దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వచ్చే అధ్యాయం నుంచి మనం చర్చించుకుంటాము. అది నెక్స్ట్ క్లాసు, కానీ అది కొంచెం గ్యాప్ తీసుకొని ఉంటుంది. కొంచెం బిజీగా ఉన్నాను నేను రేపటి నుంచి ఒక యాత్ర, తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు, తర్వాత కొన్ని ఉన్నాయి ఈ బిజీ ఎంగేజ్మెంట్స్. సో నేను కొంచెం చిన్న గ్యాప్ తీసుకొని డెఫినెట్గా మళ్ళీ నేను భరత్ మహారాజ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను నేను ఇక్కడే ఈరోజు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపికగా పాల్గొన్నందుకు, ఎంతో ఓపిక విన్నందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, భాగవతం చర్చించుకోవడానికి అనేక ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.